అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 3. చిత్ర పరుగున హితేష్ను చేరి వెనక నుండి హక్ చేసుకుని, ప్లీజ్ సార్, మీరు నా మీద ఇలా కోపంగా ఉండకండి, నేను తట్టుకోలేను. మీరు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు, మా నాన్న కూడా గుర్తురానంత ప్రేమను చూపిస్తున్నారు. నేను మీరు అనుకునే విధంగా అనలేదు సార్ అని గట్టిగా ఏడ్చేస్తుంది. చిత్ర ఏడుపు విని మధుర గారు, మహేంద్ర గారు విని పైకి వస్తూ ఉంటారు. హితేషు చిత్రను ముందరకు తీసుకుని, ఇప్పుడు ఏమైందని ఇలా ఏడుస్తున్నావు క్రయింగ్ బేబీ అంటాడు. చిత్ర హితేష్ని గట్టిగా హాక్ చేసుకుని, ప్లీజ్ సార్, మీరు నన్ను దూరం పెట్టకండి, నేను తట్టుకోలేను, నాకు మీరు కావాలి అని ఏడుస్తుంటుంది. అప్పుడే మధుర గారు, మహేంద్ర గారు వచ్చి చిత్ర అలా అనడం విని మధుర గారు కోపంగా, రేయ్ ఏమన్నావురా తన్ని, ఇదేనా నీకు తన మీద ఉన్న ప్రేమ? ఇలానే నా చూసుకుంటాను అని నాకు మాట ఇచ్చింది, ఎందుకు తన్ని దూరం పెడుతున్నావు అని అరిచేసరికి, అత్తయ్య సార్ని ఏమనకండి, ఆయన నన్నేమీ అనలేదు అంటూ చిత్ర చెప్తుంటే మధుర గారు, నువ్వు ఉండు చిత్ర, నీకోసమేగా నేను మాట్లాడుతుంది, నువ్వు అమాయకురాలివి, అందుకే నీకేం తెలియదని వీడు వేయాల్సిన వేషాలన్నీ వేస్తుంటాడు, అందుకే నిన్ను ఇలా ఏడిపిస్తున్నాడు అని హితేష్ నరుస్తుంటే మహేంద్ర గారు, ఏంటి నాన్న ఇదంతా, ఎందుకు చేతులు ఏడుస్తుంది అని అడుగుతారు. మధుర గారు, మీరు మరీ అంత సౌమ్యంగా అడుగుతారేంటండి అని హితేష్ వైపు చూసి, అసలేంటి నీ ప్రాబ్లము, తను తప్పు చేసినా నేను పట్టించుకోనమ్మా, తనకు అన్నీ నేనే నేర్పిస్తాను, తనని నేను మార్చుకుంటాను అన్నావుగా అని కోపంగా అడుగుతుంటే మధుర గారి కోపాన్ని చూసి చిత్ర కొంచెం భయపడి హితేష్ని పట్టుకుని తన షర్ట్ని గట్టిగా పట్టేసుకుంటుంది. హితేష్ తనను గమనించి చిత్ర చేయిని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో తనని దగ్గర తీసుకుని, మా ఎందుకు అలా అరుస్తున్నావు, అది నిన్ను చూసి భయపడుతుంది చూడు, ఎలా నర్వస్ ఫీల్ అయ్యి నన్ను ఎలా పట్టుకుందో అనగానే మధుర గారు చిత్ర వైపు చూసి తన పక్కకు వెళ్ళి, భయపడ్డావా చిత్ర, నేనేం కోపంగా లేనురా, వాడు నిన్ను ఏడిపిస్తున్నాడని అలా అరుస్తున్నా అంతేరా, నేనేమీ అనలేదనుకో, వాడు ఇంకా రెచ్చిపోతాడు, అందుకే అని అంటుంటే, సారు ఏ తప్పు చేయలేదు అత్తయ్య, మీరు సార్ని ఊరికే అరుస్తున్నారు, సార్కి నేనంటే చాలా ప్రేమ అంటూ హితేష్ వైపు ప్రేమగా చూసి చెప్తుంటే మధుర గారు అనుమానంగా, అంత ప్రేమ ఉంటే ఇప్పుడు నిన్నెందుకు వాడు ఏడిపిస్తున్నాడు అని అడుగుతారు. చిత్రకి ఏం చెప్పాలో అర్థం కాక, అది సార్ నన్ను ఏడిపించడం లేదు అంటుంది తడబడుతూ. అంత భయపడుతూ ఎందుకు చెప్తున్నావు చిత్ర, నీ తోడుగా నేనున్నాను కదా అంటారు మధుర గారు. చిత్ర హితేష్ వైపు ఒకసారి చూసి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక భయంతో చేతులు నలిపేసుకుంటూ ఇబ్బంది పడుతుంటే హితేషు, మా దానికి కాస్త నువ్వైనా అర్థమయ్యేలా చెప్పమ్మా, నేను దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను, అది నా పక్కనుంటూ నా మీద ప్రేమ చూపిస్తే చాలు, ఇంకేం వద్దని ఎంత చెప్పినా వినకుండా మొండిగా నన్ను దగ్గర అవ్వమంటుందంటాడు అసహనంగా. మధుర గారు నోరు తెరిచేసి చూస్తుంటే హితేషు, మా నిన్నే అనగానే మధుర గారు తేరుకుని, ఇంతసేపు చేతురేడ్చింది అందుక అని అడుగుతారు ఆశ్చర్యంగా. అందుకే, ఇక్కడ ఏం జరిగిందో అది ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోకుండా నా మీద ఓ అని అరుస్తున్నావు, ఇప్పుడు నువ్వే చెప్పు దానికి అనేసి బయటకు వెళ్ళిపోతుంటే చిత్ర హితేష్ని వెళ్ళనివ్వకుండా తన షర్ట్ పట్టుకుంటే మహేంద్ర గారు నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. మా దాన్ని నా షర్ట్ వదలమని చెప్పు, నేను ఎంత చెప్పినా అది అర్థం చేసుకోవడం లేదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నా కోపం తెప్పిస్తుంది అంటాడు. మధుర గారు, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళురా అని, చిత్ర రా ఇలా వచ్చి కూర్చో అంటారు తను చేయి పట్టుకుని. చిత్ర భయంగా హితేష్ వైపు చూస్తుంటే ఏంటన్నట్లు కళ్ళు ఎగరేస్తాడు. చిత్ర వెళ్ళొద్దు అన్నట్లు అని ఏడుపు మొహం పెట్టేసరికి హితేష్ నవ్వి, మా నేను కూడా ఉంటాను అని వచ్చి తన పక్కనే కూర్చుంటాడు. చిత్రకి ఒక పక్క హితేష్ కూర్చుంటే ఇంకో పక్క మధుర గారు కూర్చుంటారు. మధుర గారు, ఇప్పుడు చెప్పు చిత్ర అనగానే చిత్ర భయంగా, అది సార్కి దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు అత్తయ్య అంటుంది తలదించుకుని. మధుర గారు చిన్నగా నవ్వుకుని, వాడు నీకు దూరంగా ఎక్కడున్నాడు రా, చూడు,
ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు అన్నావని నీకోసం నీ వెనకే వచ్చాడు కదా అంటారు. నా తెలుసు అత్తయ్య, సార్కి నేనంటే చాలా ఇష్టమని. కానీ సార్కి కూడా మనసులో ఉంటుంది కదా అత్తయ్య అంటుంది చిత్ర భయంగా. మధుర గారు హితేష్ వైపు చూస్తే ఇది పరిస్థితి అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఓ, వాడు అలా అనుకుంటున్నాడని నీకెందుకు అనిపించింది అంటారు మధుర గారు. అంటే పెళ్ళైన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు, కానీ నాతో సారు కంప్లీట్గా హ్యాపీగా లేరు కదా అని చిత్ర అంటుంటే మధుర గారు నవ్వు దాచుకుంటూ, అంటే నిద్రలో కానీ మామూలుగా కానీ వాడు నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతారు. చిత్ర కంగారుగా, అయ్యో సార్ ఎప్పుడు అలా చేయలేదు అత్తయ్య. సార్ పడుకున్న తర్వాత నేనే దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని పడుకుంటాను. సారు నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తారు, నాకు ఇబ్బంది కలగకుండా పట్టుకుంటారు. మీకు తెలుసా, రోజు నాకు నా నుదుటి మీద ముద్దు పెట్టకుండా సార్ అసలు పడుకోరు అని చెప్తుంది ఆనందంగా. నువ్వే అంటున్నావు కదా వాడు నిన్ను చిన్నపిల్లలా చూసుకుంటున్నాడని. మరి అలాంటప్పుడు హితూ నిన్ను కావాలనుకుంటున్నాడని అలా అనుకుంటున్నావు చిత్ర. నువ్వు తనకు దగ్గర కాకపోయినా నీ మీద తనకున్న ప్రేమ తగ్గదు, మీ మధ్య ఉన్న బంధం వీక్ అవ్వదు. తనకు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అందుకే నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా హితుతో హ్యాపీగా ఉండు. ఇంకొక 1 ఇయర్ తర్వాత నీకు కొంచెం కొంచెం అర్థమయ్యాక తనే నీకు దగ్గర అవుతాడు, సరేనా అని అంటారు మధుర గారు. చిత్ర అమాయకంగా, సార్ నాకు అర్థమయ్యేలా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు అత్తయ్య. సార్ నాకు అలవాటు అయ్యేలా బిహేవ్ చేయమంటున్నా నన్ను అరుస్తున్నారు. సార్ నాకు కొంచెం దూరంగా ఉన్నా నేను కూడా తట్టుకోలేను అత్తయ్య అంటుంది. మధుర గారు నవ్వి, సరే నీకు నచ్చినట్లు ఉండమని తనకు చెప్తాను అంటారు. చిత్ర కళ్ళెంత చేసుకుని, నిజంగానా అత్తయ్య అంటుంది. మధుర గారు నవ్వుతూ తల కొట్టుకుని హితేష్ వైపు చూసి, అది అడిగినట్టు చేయరా, ఎందుకంటే నేను దానికి అర్థమయ్యేలా చెప్పలేను అంటారు. హితేష్ నవ్వి, ఇప్పుడు అర్థమైందా అది ఎందుకు ఏడ్చిందో, రాగానే కొట్టేసేలా అరిచేసావు అంటాడు. సరేలేరా, ఏదో పొరపాటు అయింది, అది చిన్నపిల్ల కదా, నువ్వేం చిలి పనులు చేసి దాన్ని భయపెట్టేసి ఏడిపించేసావో అనుకున్నా అంటారు మధుర గారు. హితేష్ నవ్వుతూ, అలాంటి చిలుపలను చేయడం లేదనే నీ కోడలు బాధ అంటాడు. మధుర గారు నవ్వుకుని, మీ పాటలేవో మీరు పాడండి అని చెప్పేసి కిందకు వెళ్ళిపోతారు. మధుర గారు అలా వెళ్ళగానే చిత్ర హితేష్ భుజం మీద పడుకుని, అత్తయ్య కూడా ఒప్పుకున్నారు అంటుంది గారంగా. హితేష్ మనసులో, మీ అత్తయ్య ఒప్పుకోవడం ఏంటి పిచ్చిదానా, అయినా నిన్ను ఇబ్బంది పెట్టేలా నీతో బిహేవ్ చేయకూడదు అనుకున్నానే. నీతో ఇంటిమేట్ అవ్వాలంటే నువ్వు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వాలి క్రయింగ్ బేబీ, ఇది నీకెందుకు అర్థం కావడం లేదు అనుకుని చిత్ర తల మీద ముద్దు పెట్టి సైడ్ నుండే తన్ని హ్యాక్ చేసుకుంటాడు. చిత్ర హ్యాపీగా హితేష్ బొగ్గు మీద ముద్దు పెట్టి లవ్ యూ సార్ అని చెప్పగానే హితేష్ నవ్వుకుని, లవ్ యూ టు క్రయింగ్ బేబీ అని తన తలని చిత్ర తలతో ఢీకొట్టి, ఇప్పుడైనా వెళ్ళి టిఫిన్ తింటావా అంటాడు. చిత్ర, కదా మర్చిపోయాను సార్, ఆకలిగా ఉంది, రండి తిందామని పైకి లేస్తుంది. నేను కొన్ని ఫైల్స్ తీసుకోవాలి, అవి తీసుకుని వస్తాను, నువ్వు వెళ్ళి తింటూ ఉండు అంటాడు హితేష్. చిత్ర అలాగే సార్ అని చెప్పి కిందకు వెళ్తుంది. శివాంశు తన కూతురు శ్రీపర్ణను తీసుకుని ఆద్విక్ ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర కారు ఆగగానే శ్రీపర్ణ డోర్ తీసుకుని, మామ, అత్త, తాత, ఆలవ్ నేను వచ్చా అని అరుస్తూ వెళ్తుంది. ఆద్విక్ కొడుకు ఆరవ్ శ్రీపర్ణ అరుపులకు రూమ్లో నుండి బయటకు వచ్చి, మామ్ పర్ణ వచ్చిందని అరిచి చెప్పి వెనకే వస్తున్న శివాంశుని చూడగానే మామ అంటూ పరిగెడుతూ వచ్చి శివాంశుని పట్టుకుంటాడు. శివాంశు తన్ని ఎత్తుకుని బొగ్గ మీద బుద్ధి పెట్టి, ఎలా ఉన్నావు హీరో అంటాడు. ఆరవ్ సూపర్ మా అమ్మ అని శివాంష్కి ముద్దు పెడితే పర్ణ ఏడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే లోపల నుండి వస్తున్న అన్విక తనని చూసి, పర్ణ బంగారం ఎందుకురా ఏడుస్తున్నావు అని వచ్చి తన పక్కన కూర్చుంటుంది. ఆలో నాకు హాయ్ చెప్పలే, పాపా దగ్గరికి వెళ్ళి కిస్ ఇచ్చాడు, నాకు ఇవ్వలే అని ఏడుపు రాగం పెద్ద చేస్తుంది. అన్విక వెంటనే, ఆరవ్ కమ్ హియర్, పర్ణ నీ కోసం వస్తే నువ్వు తనని పట్టించుకోకపోతే ఎలా, వచ్చి తనకి సారీ చెప్పు అంటుంది. ఆరవ్ కూడా,
నో మామ, ఐ లవ్ మామ, నేను మామతోనే ఆడుకుంటా అంటాడు. ఆ మాటకి శ్రీపర్ణ ఇంకా గట్టిగా ఏడుస్తుంది. ఇల్లంతా రీసౌండ్ వస్తుంటే స్నానం చేస్తున్న ఆద్విక్ డ్రెస్ కూడా వేసుకోకుండా టవల్ కట్టుకుని పరుగును వచ్చి పర్ణ బంగారం అనగానే శ్రీపర్ణ ఏడుస్తూ, మామ ఆలో బావా బ్యాడ్ బాయ్, నువ్వు మాట్లాడకు అని వెళ్ళి తన మీదకి ఎక్కుతుంది. ఎస్, హీఈస్ మమ్మాస్ బాయ్, అందుకే బ్యాడ్ బాయ్. నువ్వు నేను ఒకటే పార్టీ కదా, సో మనం వెళ్ళి ఆడుకుందాం పద అని తనని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆద్విక్. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్